శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. కృష్ణం వందే జగద్గురుం. ఈ రాజును కలి మాత్రమే కాదు, మరొకరు కూడా కష్టాలు పెట్టాలని ప్రయత్నించారు. వాళ్ళెవరు? మహాభారతంలో మరో మినీ మహాభారతం తెలుసుకుందాం పదండి. దానికన్నా ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నలుడు, దమయంతి వివాహం అయింది. ఇద్దరూ సద్గుణ సంపన్నులు. ఆగ్రహంతో ఉన్న కలిపురుషుడికి తోడు ద్వాపరుడనేవాడు కూడా చేరాడు. మంచివారిలోకి దుర్గుణాలను కలిగించడం ఎంత కష్టమో. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈలోగా నలదమయంతులకు కమలపిల్లలు జన్మించారు. ఇంద్రసేనుడు, ఇంద్రసేన. మరి కలికి అవకాశం దొరకలేదా? ఎందుకు దొరకదు? బంధువర్గంలో దుర్మార్గులు ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకనాడు నలుడు కాళ్ళు కడుక్కోకపోవడం వల్ల అశుచిగా ఉన్న సమయంలో కలి అతనిని పట్టుకున్నాడు. నలుని పినతండ్రి కొడుకు పుష్కరుడు పాచిక ఆటకు పిలిచాడు. ఆ పాచికలలో ద్వాపరుడు ఆవహించి నలుడు ఆ ఆటలో ఓడిపోయేలా చేశాడు. గమనించారా? భారతంలో కూడా దుర్యోధనుడే కలిపురుషుడు, ద్వాపరుడు శకుని పాచికలు. జూదంలో ధర్మరాజును ఓడిపోయేలా చేశాడు కదూ. అన్నీ కోల్పోయిన నలుడు, దమయంతి రాజ్యం వదిలి అరణ్యాల్లో ప్రవేశించారు. దమయంతి పిల్లలను రక్షణ కోసం తన తండ్రి ఇంటికి పంపించి వేసింది. అడవిలో భార్యతో నలుడు ఒకచోట విశ్రాంతి తీసుకుంటుండగా కొన్ని బంగారు పక్షులు కనిపించాయి. తన ఒంటి మీద ఉన్న ఒక్క వస్త్రాన్ని కూడా తీసి వాటిని పట్టుకోబోయాడు. ఆ పక్షులు వస్త్రాన్ని కూడా ఎత్తుకొని పోయాయి. ఆకాశంలో ఎగిరిపోయాయి. ఆశ్చర్యపోయాడు నలుడు. దమయంతి చీరలోని కొంత భాగం చింపి కట్టుకున్నాడు. భార్య బాధ చూడలేక నలుడు ఆమెను కూడా ఆమె తండ్రి ఇంటికి వెళ్ళమని, రక్షణ పొందుతావని చెప్పాడు. కానీ అందుకు దమయంతి ఒప్పుకోలేదు. నా భర్త నన్ను వీడి వెళ్ళడానికి కారణమైన ఏ విషయమైనా సరే అది కష్టాలకు గురి అవుతుంది అని శాపం పెట్టింది. ఆ రాత్రి దమయంతిని వదిలి నలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిద్ర నుంచి లేచిన దమయంతి భర్త కనబడక గాబరా పడింది. అతన్ని వెతుకుతూ అడవంతా తిరుగుతోంది. ఒకచోట పెద్ద కొండ చిలువ ఆమెను తినేయబోయింది. ఒక బోయవాడు ఆమెను రక్షించాడు. కానీ అతడు దమయంతిని కామదృష్టితో చూడడం వల్ల అతను అక్కడికక్కడే మరణించాడు. దమయంతి మార్గంలో ఆమెకు కొందరు ఋషులు కనబడి ఆమెను ఊరట చెందమని ధైర్యం చెప్పారు. కొందరు వ్యాపారుల బృందం కనిపించారు. వాళ్లతో ఒక రాజ్యం చేరుకుని అక్కడ రాజమాత దగ్గర సైరంధ్రిగా ఆశ్రయం పొందింది. గమనించారు కదూ, పాండవులు, ద్రౌపది విరాట రాజ్యంలో తలదాచుకున్నారు. ద్రౌపది అక్కడ సైరంధ్రిగా పేరు చెప్పుకుంది. ఇక కథలోకి వస్తే, దమయంతి తండ్రి భీముడు. ఆమె గురించి తెలుసుకోమని కొందరు బ్రాహ్మణులను పంపగా అయోధ్య రాజు వద్ద దమయంతిని గుర్తించాడు ఒక బ్రాహ్మణుడు. ఆ రాజమాత ఈమెకు మేనత్త అని తెలిసింది. అలాగే దమయంతి, ఆమె తండ్రి నలుని వెతికించడం ప్రారంభించారు. దమయంతిని వదిలి వెళుతున్న నలుడికి ఒక పాము ఆర్తనాదం వినిపించింది. దానిని రక్షించాడు నలుడు. కర్కోటకుడు అనే ఆ సర్పం నలుడిని కాటువేసింది. దానితో అతడు కురూపిగాను విషపు రంగులోనూ మారిపోయాడు. కర్కోటకుడు నలుడిని భయపడవద్దని, ఈ రూపం నీకు చాలా మంచి చేస్తుందని, నీ కష్టాలు తీరాక ఈ వస్త్రం ధరించి నన్ను తలుచుకుంటే మళ్ళీ నీ రూపం నీకు వస్తుంది అన్నాడు. మరి నలుడి కష్టాలు తీరాయా? దమయంతిని, పిల్లల్ని కలుసుకున్నాడా? కర్కోటకుడు అనే ఈ సర్పం ఎవరు? ఇలాంటి విశేషాలు తెలుసుకోండి తరువాయి భాగంలో. స్వస్తి.